హే గాయ్స్, హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో బ్యాంగిల్ చూస్తున్నారు కదా, మోడల్ కూడా చాలా బాగుంది కదా, డిజైన్ కూడా ట్రెండీగా ఉంది కదా. సో నేనైతే ఈ వీడియోలో మీకు ఈ బ్యాంగిల్ ఎలా రెడీ చేశానో మీకు చూపిస్తాను అండ్ మంచి మంచి టిప్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో బ్యాంగిల్కి థ్రెడ్ అనేది ఎలా వ్రాప్ చేయాలో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మొత్తం మంచిగా టిప్స్ షేర్ చేసుకుంటూ ఒక వీడియో చేశానండి. ఇన్ కేస్ మీరు ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియోలో అయితే బ్యాంగిల్ థ్రెడ్ వ్రాపింగ్ ఇంకా డిస్కస్ చేయను. సో మొత్తం మిగిలిన స్టోన్స్ ఈ వర్క్ మొత్తం ఎలా చేశానో మీకు చూపిస్తాను. ఈ బ్యాంగిల్ అయితే నా దగ్గర ఒకరు కస్టమైజేషన్ చేయించుకుంటున్నారండి. వాళ్ళు ఆల్రెడీ రిఫరెన్స్ పిక్ షేర్ చేశారు. సో రిఫరెన్స్ పిక్ ప్రకారంగా వాళ్ళు ఏమేమి స్టోన్స్, కుందన్స్, ఏ టైప్స్ ఆఫ్ కుందన్స్ అన్నీ యూస్ చేశారో మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి. సో నేనైతే 2 బ్యాంగిల్స్ చేయాలి. ఆల్రెడీ ఒక బ్యాంగిల్ చేసేసాను, ఇంకో బ్యాంగిల్కి థ్రెడ్ వ్రాప్ చేసి ఉంచాను. ఇప్పుడు ఈ బ్యాంగిల్ మీద నేను మీకు ఈ మోడల్ చూపిస్తాను. సో రిఫరెన్స్ పిక్లో ఉన్న ప్రకారంగా మన దగ్గర స్టోన్స్, కాసులు, కుందన్స్, ఈ చైన్, లేస్ అన్నీ ఉన్నాయో లేదో అవైలబుల్గా ముందైతే మనం చెక్ చేసుకోవాలి. సో ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. సో వీటికి మెయిన్గా కావాల్సినవి స్టోన్స్ స్టిక్ చేయడానికి ఈ గ్లూ పెన్, స్టోన్ చైన్ ఉంది కదండి, సో అవి కట్ చేయడానికి అయితే సిజర్ లేకపోతే మీరు ఈ టూల్ కూడా యూజ్ చేయొచ్చు. కుందన్స్ అయినా, స్టోన్ చైన్ అయినా, కాసులైనా, ఈవెన్ థ్రెడ్ అయినా స్టిక్ చేసుకోవడానికి గమ్ బాటిల్, B7000 గమ్ కూడా యూజ్ ఉంటుందండి. మెయిన్గా చెప్పాలంటే స్టోన్ ఒకదాని మీద ఒకటి స్టిక్ చేయడానికి నార్మల్ ఫ్యాబ్రిక్ గ్లూ కన్నా ఈ B7000 గమ్ అనేది బాగా యూజ్ అవుద్ది. నెక్స్ట్ అయితే రిఫరెన్స్ పిక్లో ఉన్న ప్రకారంగా మనం చేస్తున్నాం కదా, సో వాటిలో ఏమేమి స్టోన్స్, ఏ టైపు, ఎంత యూజ్ చేసారో కూడా ముందుగా మనం తెలుసుకొని సో ఆ స్టోన్స్ కూడా మనం రెడీగా చేసుకోవాలి. ఈ బ్యాంగిల్లో అయితే 6K డ్రాప్ కుందన్ యూస్ చేసామండి, వైట్ స్టోన్ కూడా, అండ్ 2 టైప్స్ ఆఫ్ స్టోన్ చైన్ అయితే యూస్ చేసాము. మీరు చూడండి, ఒకటి వైట్ కలర్ స్టోన్ చైన్, ఇంకొకటి మల్టీ కలర్ స్టోన్ చైన్. అండ్ మనం కాసులు కూడా యూస్ చేసాము. చిన్న సైజు కాసులు యూస్ చేయాలో, పెద్ద సైజు కాసులు యూస్ చేయాలో మనం బ్యాంగిల్ లెంత్ బట్టి డిసైడ్ అవ్వాలి. నెక్స్ట్ గోల్డ్ స్టోన్ రౌండ్ కూడా మనం యూస్ చేసామండి. సో ఈ బ్యాంగిల్ మేక్ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ అయితే ఇవే. ఫస్ట్ నేనైతే ఇవన్నీ ఆర్డర్గా పెట్టేసుకుంటాను. అంటే ఇలా ఫస్ట్ ముందుగానే పెట్టేసుకోవడం వల్ల మనకి ఎటువంటి కన్ఫ్యూజన్ కూడా ఉండదు, ఏవి ఎక్కడ పోయాయా అని మళ్ళీ మనం అవసరం లేదు కూడా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, నేను ఆల్మోస్ట్ ఈ బ్యాంగిల్లో అంటే ఒక బ్యాంగిల్లో కాసులు అయితే 12 యూస్ చేశాను. 12 కాసులు ఉన్నాయో లేదో కూడా ముందు మనం చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ లేకపోతే ముందుగానే షాప్కి వెళ్ళి తెచ్చేసుకోవాలి. నేను ఇలా ఎందుకు చెప్తున్నానంటే, నా దగ్గర ఈ స్టోన్ చైన్స్ చూసారు కదా, అవి కొంచెం తక్కువగానే ఉన్నాయి. బ్యాంగిల్కి సరిపోతే లేదా అని ముందుగానే నేను రీచెక్ కూడా చేసుకున్నాను. నేవేవో టెస్ట్లు అయితే చేసేలేదండి. రీచెక్ అంటే జస్ట్ నా దగ్గర ఉన్న స్టోన్ చైన్ బ్యాంగిల్కి సరిపోయిందో లేదో రౌండ్గా చుట్టి పెట్టాను అంతే. ఇవి 2 టైమ్స్ అంటే అటు సైడ్ ఇటు సైడు పెట్టాలి కాబట్టి సో 2 టైమ్స్ తిప్పి పెట్టుకున్నాను. ఒక స్టోన్ చైన్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది, ఇంకొక స్టోన్ చైన్ అయితే ఇలా రౌండ్ పెట్టగా చిన్నది తక్కువ అయింది. అమ్మో సరిపోలేదేమో అని భయపడ్డాను. కాకపోతే ఏం టెన్షన్ పడవసరం లేదు. మనకి మిడిల్లో ఫ్లవర్స్ లాంటివి వచ్చాయి కదా, అక్కడ మనం ఈ స్టోన్ చైన్ పెట్టనవసరం లేదు కదా, సో అక్కడైతే కొంచెం మిగిలిపోద్ది కదా, సో స్టోన్ చైన్ అయితే సరిపోతుంది. సో ఇప్పుడు నేనైతే ఈ బ్యాంగిల్ చేయడం స్టార్ట్ చేసేస్తున్నాను. ఫస్ట్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో కూడా చూసుకోవాలండి. ఫస్ట్ అయితే నేను ఈ పింక్ కలర్ ఫ్లవర్స్లా ఉన్నాయి కదా, సో అవైతే నేను స్టార్ట్ చేస్తాను. ఇవి 4 చేయాలి, అంటే 4 పెట్టాలన్నమాట. ఈ స్టోన్స్తోని ఈ ఫ్లవర్స్లా మొత్తం 4 సైడ్స్ 4 పెట్టాలి. సో ఇప్పుడు నేనైతే ఈ బ్యాంగిల్ని, ఈ సర్కిల్ ఉంది కదా, ఇది ఆల్రెడీ నేను ముందుగానే చేసి పెట్టుకున్నాను లైన్స్. అంటే మనం అనుకోకుండా అయినా సరే కొంచెం క్రాస్గా పెట్టేస్తాం కదా, సో అలా మిస్టేక్ చేయకుండా ఉండడానికి నేనైతే ఆల్రెడీ ఒక సర్కిల్ గీసుకొని దాన్ని 8 పార్ట్స్ కింద డివైడ్ చేసి అంటే లైన్స్ ఇలా డ్రా చేసుకున్నాను. సో ఫస్ట్ అయితే మనం ఎక్కడ స్టార్ట్ చేసినా పర్లేదు. సో గమ్ అప్లై చేసుకుంటున్నాను. ఈ స్టోన్ పెన్ కోసం ఆల్రెడీ చెప్పాను కదండి, ఈ ఎల్లో షీట్ ఉంది కదా, దాని మీద జస్ట్ ఈ పెన్ అంటే పెన్ అలా ఉంటుంది కదా, దాన్ని పెట్టి జస్ట్ ఇలా డ్రాగ్ చేస్తే ఎల్లో కలర్ది చిన్నది దీనికి ఫ్రంట్ సైడ్ అంటుకుంటుంది. అది అంటుకోవడం వల్ల మనం స్టోన్స్ని ఈజీగా స్టిక్ చేసేయచ్చు. సో రిఫరెన్స్ పిక్ ప్రకారంగా బ్యాంగిల్కి స్టోన్స్ అంటే మధ్యలో మిడిల్ ఫ్లవర్ అయితే మనం స్టార్ట్ చేసాం కదా, దాన్ని అయితే కంటిన్యూ చేసి అంటే నీట్గా గమ్ అప్లై చేసి స్టోన్స్ కూడా అంటించేసాను. ఇప్పుడు ఆ వైట్ రౌండ్ స్టోన్స్ అంటించాం కదా, వాటికి మధ్యలో ఈ పింక్ కలర్ డ్రాప్ కుందన్స్ అయితే మనం స్టిక్ చేయాలి. ఇప్పుడు స్టోన్స్ స్టిక్ చేసేసాం కదా, ఇప్పుడు జస్ట్ హ్యాండ్తో కానీ లేదా ఫింగర్తో కానీ ఆ స్టోన్స్ పైన జస్ట్ చిన్నది అడిచిపెట్టండి, మరి ఎక్కువ ఏం అవసరం లేదు, అంటే ఇంకా గమ్కి బాగా స్టిక్ అయిపోతాయి అన్నమాట. నెక్స్ట్ ఇంకొంచెం గమ్ అప్లై చేసుకొని ఈ వైట్ కలర్ స్టార్టింగ్లో చూపించాను కదా ఈ కుందన్స్,
సో ఇప్పుడు అయితే ఆ స్టోన్స్ స్టిక్ చేసుకోవాలి. సో ఇందాక మీకు చెప్పాను కదా, ఎగ్జాక్ట్గా 4 సైడ్స్ ఈక్వల్గా రావాలి అనుకుంటే మీరు కూడా ఇలా నాలా సర్కిల్ గీసుకొని దానికి లైన్స్ డ్రా చేసేసుకోండి. సో ఇప్పుడు 4 ఫ్లవర్స్ పెట్టాలి కదా, నేను ఆల్రెడీ ఒకటి పెట్టేశాను కదా, అదైతే నేను ఒక లైన్ మీద పెట్టుకొని మిగిలిన దానికి బ్యాక్ సైడ్ అంటే దానికి ఆపోజిట్లో ఇంకొక ఫ్లవర్ అండ్ మిగిలిన 2 సైడ్స్ కూడా పెట్టేస్తున్నాను. నెక్స్ట్ మనం కాసులు స్టిక్ చేసుకోవాలి కదా. సో కాసులకి పైవైపు చిన్నది హుక్ టైప్ ఉంటుంది కదా, అదైతే నేను కట్ చేసేసుకుంటున్నాను. మొత్తం 12 కాసులకి నేనైతే కట్ చేసేసాను. కాసులు స్టిక్ చేసే కన్నా ముందు మనం స్టోన్ చైన్ అయితే స్టిక్ చేసుకోవాలి. సో ఒక ఫ్లవర్కి ఇంకొక ఫ్లవర్కి మధ్యలో స్టోన్ చైన్ అనేది పెట్టుకుంటున్నాను ముందు. నేనైతే గమ్ అప్లై చేయకుండా ఫస్ట్ నేను పెట్టుకొని ఎంత లెంత్ వచ్చిందో చూసుకొని కట్ చేసేసుకొని ఆ తర్వాత గమ్ పెట్టి స్టిక్ చేసుకుంటున్నాను. స్టిక్ చేసిన తర్వాత ఒకసారి ఫింగర్తో మనం బ్యాంగిల్ ఎడ్జ్లో జస్ట్ ఇలా చిన్నదిగా ట్యాప్ చేస్తే చాలు, అంటే కార్నర్స్లో వచ్చిందో లేదో కూడా మనకు తెలిసిపోతుంది. ఇదే విధంగా మనమైతే మిగిలిన 3 ప్లేసెస్లో కూడా స్టోన్ చైన్ అనేది స్టిక్ చేసేసుకోవాలి. ఫస్ట్ స్టోన్ చైన్ అనేది స్టిక్ చేసేసిన తర్వాత దాని పక్కన ఇంకొక టైప్ స్టోన్ చైన్ ఉంది కదా, అది కూడా మనం లెంత్ చూసుకొని కట్ చేసేసుకొని గమ్ అప్లై చేసుకొని ఆ తర్వాత స్టిక్ చేసేయాలి. సో ఇంకా ఫైనల్ పార్ట్ కాసులు అయితే స్టిక్ చేసేస్తే బ్యాంగిల్ అయితే రెడీ అయిపోద్ది. నేనైతే ఈ కాసులు స్టిక్ చేయడానికి B7000 గమ్మే యూస్ చేస్తాను. ఈ కాసులు మనం స్టిక్ చేసేటప్పుడు అంటే లక్ష్మీదేవి ఉంటుంది కదా లోపల, 3 ఒకే లైన్లో అంటే స్ట్రైట్గా ఉన్నాయో లేదో కూడా మనం చెక్ చేసుకోవాలి. అంటే అనుకోకుండా పెట్టేస్తే ఒకటి పైకి ఒకటి కిందకి అయిపోద్ది. సో చూసుకొని మనం ఒకసారి చెక్ చేసుకొని స్ట్రైట్గా పెట్టుకోవాలి. 2 స్టోన్ చైన్కి మధ్యలో మనం కాసులు పెడుతున్నాం కదా, సో అది కొంచెం గట్టిగా స్టిక్ చేయాలి అండ్ అంటే సైడ్స్కి కొంచెం ప్రెస్ చేసుకోవాలి. సో ఇంతే గైస్, చాలా సింపుల్. మనం కొన్ని ట్రిక్స్ అంటే మనం కొంచెం షార్ట్ కట్లో చేస్తూ ఈజీగా అయిపోయేటట్టు చేసుకుంటే మనకి కొంచెం కష్టంగా అనిపించదు, ఈజీగా కూడా వర్క్ అయిపోద్ది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివ్లో పెట్టుకోండి. చెప్పడం మర్చిపోయాను, మీరు కనుక నా దగ్గర కస్టమైజేషన్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మర్చిపోకండి, ప్రతి ఆర్డర్కి నేనైతే రిటర్న్ గిఫ్ట్ కూడా ఇస్తాను.